నా పేరు కందిపేట నరసింహారావు. నేను భారత చైతన్య యువజన పార్టీలో పొలిటికల్ అవేర్నెస్ లో నేను సభ్యుడిని, నాయకుడిని, ప్లస్ హైకోర్టు అడ్వకేట్, మేధర్ శాఖ రాష్ట్ర అధ్యక్షుని కూడా. విషయం ఏంటంటే, ఈ రోజు మా జాతీయ అధ్యక్షులు గారు అయినటువంటి బోడే రామచంద్ర గారి ఆదేశాల మేరకు ఐపీలోని అన్ని జిల్లాల కలెక్టర్ గారికి ఒక రిప్రజెంటేషన్ పని జరగకుండా చెప్పడం జరిగింది. ఏమిటంటే ఆ రిప్రజెంటేషన్ సారాంశము బీసీల చట్టం చేయాలని ఒకటి, నెక్స్ట్ అమరావతిలో 1000 ఎకరాలు మాకు బీసీలు ఇవ్వాలని, నెక్స్ట్ నా విద్యార్థులకు వాళ్ళకి 44% రిజర్వేషన్ కల్పించాలని, నెక్స్ట్ ఇంకేదైనా ఉన్న ప్రాబ్లమ్స్ ఉన్నా సరే మాకు జరిగేటటువంటి అన్యాయం గురించి పోరాడే విధంగా కలెక్టర్ గారి దృష్టి తీసుకెళ్ళి వాళ్ళ దృష్టిలో ప్రభుత్వానికి దృష్టి తీసుకెళ్లి మాకు న్యాయం జరిగేలా చేయమని ఆదేశించడం జరిగింది. అయితే ఇది మేము మొన్న జరిగినటువంటి బీసీ సింహాగర్జనలో ఒక చెప్పడం కూడా జరిగింది. కానీ ఇప్పటివరకు ప్రభుత్వంలో ఎటువంటి రియాక్షన్ లేదు. అందుకని ఏంటంటే మేము కలెక్టర్ గారి దృష్టిని తీసుకొచ్చామంటే అలాగే ప్రజల యొక్క వారధిగా ఉన్నారు కాబట్టి ప్రభుత్వం తీసుకెళ్లి దృష్టి తీసుకోమని చెప్పడం జరిగింది. అయితే ఇది కూడా అవ్వకపోతే 31వ తారీఖు, ఈ నెల 31వ తారీఖు డెడ్ లైన్ ఇచ్చాం మేము. ఇది గనక రెస్పాండ్ కాకపోతే ఎవరి తరపున మా జాతీయ అధ్యక్షులు గారు బోడే రామచంద్ర గారి ఆధ్వర్యంలో విజయవాడలో ధర్నా చౌకలో ఆయన ఆధ్వర్యంలో నిరాహార దీక్షగా పూనుకోవడం జరిగింది. ఈ లోపల ప్రభుత్వం దిగివచ్చి మా యొక్క డిమాండ్స్ ని సానుకూలంగా స్పందించారా? ఓకే. లేని పక్షంలో రేపు 11వ తారీఖు జరగబోయేటువంటి నిరాహార దీక్షకి ఎవరు అడ్డుపడ్డా, ఎవరు ఏ విధంగా రాజకీయాలు చేస్తున్నా తగ్గేది లేదండి. రేపు రాబోయే 2029 రాజకీయ ఎలక్షన్లో మా బీసీలు, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు అందరూ ఒక కూటమిగా ఏర్పాటు చేసుకొని రాబోయే ప్రభుత్వాలకు అందరికీ బుద్ధి చెప్తాము. అంతేకాదు మేమేమో ఐఎమ్ బెగ్గర్స్, మేమేమో మా అడుక్కునే వాళ్ళం కాదు. ఏదో అందరూ అంటున్నారు బీసీలు అంటే బ్యాక్వర్డ్ క్యాస్ట్, ఎన్నుపోసా అని. ఆ ఎన్నుపోస సిరకొడుతూనే ఉన్నా 75 సంవత్సరాలు బట్టి ఎటువంటి స్పందన లేదు. కాబట్టి ఈసారి మేము గట్టిగా యాక్షన్లో దిగడానికి మేము తగ్గేది లేదండి. ఈ ప్రభుత్వం వారు ఎన్ని కుతంత్రాలు చేసినా మేము తగ్గం. ఈసారి మాకు గట్టిగా మేము బుద్ధి చెప్పడమే కాదు, మా మా యొక్క బోడే రామచంద్ర యాదవ్ గారిని ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చేయడానికి మేము నడుం కట్టుకున్నాం. 100% మేము దానికి కార్యాచరణకి సిద్ధంగా ఉన్నాము. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. శంకర్ శ్రీనివాసరావు, ఎన్టీఆర్ జిల్లా బీసీ పార్టీ జిల్లా యూత్ కన్వీనర్. ఈ రోజు మీ కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడానికి గల కారణం, ఆ రోజు ఫిబ్రవరి 22వ తారీఖున బీసీ సింహాగర్జనలో మా నాయకుడు రామచంద్ర యాదవ్ గారు ఏదైతే 5 డిమాండ్లు ఉన్నాయో ఆ డిమాండ్ల గురించి ప్రభుత్వ దృష్టికి మన కలెక్టర్ గారు తీసుకుని వెళ్తారని, అదేవిధంగా ఈ 5 డిమాండ్లని ఈ నెల 31 లోపు పరిష్కరించి ప్రభుత్వం, లేకపోతే ఏప్రిల్ 11వ తేదీన ఖచ్చితంగా ఆమరణ నిరాహార దీక్షకు పూనుకుంటారు. అలాగే 1వ తారీఖు నుంచి రీలే నిరాహార దీక్షలు కూడా ఉంటాయి. ఖచ్చితంగా మా నాయకులందరూ రోడ్లెక్కి బీసీ ప్రజలందరినీ కలుపుకొని ఖచ్చితంగా మేము ఈ దీక్షలకు ఖచ్చితంగా మేము పూనుకుంటాము. ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తాము. ఖచ్చితంగా ఈ నిర్ణయాలు, ఈ 5 డిమాండ్లు ఏవైతే ఉన్నాయో, బీసీ రక్షణ చట్టం, కులగణన, 44% రిజర్వేషన్లు, ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో, అదేవిధంగా బీసీ కార్పొరేట్ నిధులు కూడా అమలు చేయాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈ డిమాండ్లు 31లోపు పరిష్కరించకపోతే ఏప్రిల్ 11న ఆమరణ నిరాహార దీక్ష చాలా తీవ్రంగా ఉంటుందని హెచ్చరిస్తున్నాం. జై బీసీ.